నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్, నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్. తల్లి ప్రేమను మించినదే, లోక ప్రేమను మించినదే. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఫెయిత్ బూస్టర్స్ ద్వారా మరొకసారి మీ అందరి ముందుకు వచ్చి నిలబడి దేవుని వాక్యంను ప్రకటించేందుకు దేవుడు ఇచ్చినటువంటి చక్కని కృపను బట్టి నేను దేవుని మహిమ పరుస్తున్నాను. నిశ్చయంగా మీరందరూ కూడా ఈ లాక్డౌన్ టైంలో ఎంతో ఆశీర్వాదకరంగా దేవుని యొక్క కాపుదలలో మీరు ఉన్నారని నేను నమ్ముతున్నాను. నిశ్చయంగా మనందరినీ కాచి కాపాడుతున్న దేవుడు ఈ దినం కూడా మనందరితో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. మనందరి జీవితాల్లో ఆయన మేలుకరమైనటువంటి క్రియలు చేయాలని ఆశపడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ సమయంలో మీతో నేను పంచుకోబోయేటువంటి వాక్యము, క్రైస్తవుడు జయకరమైనటువంటి జీవితాన్ని ఎలా జీవించగలడు. ఒక క్రైస్తవుడు తన జీవితంలో శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా అన్ని విషయములలో జయకరమైన జీవితాన్ని ఎప్పుడు జీవించగలడనే అంశాన్ని నేను మీ ముందు మాట్లాడబోతున్నాను. మరి మనం ఈ దినంలో గమనించినట్లయితే మరి క్రైస్తవులలో ఒక తెలియనటువంటి నిరుత్సాహము, ఒక తెలియనటువంటి నిర్లిప్తత నివసిస్తుంది. వారికి వారి కుటుంబంలో సమాధానం లేక, వారి జీవితంలో నెమ్మది లేక, వారి భవిష్యత్తు గురించి ఒక ప్రశ్నతో, వారి జీవితం గురించి మరి ఒక కన్ఫ్యూజన్లో ఉంటూ, వారి జీవితం గురించి ఒక డిప్రెషన్ లోనవుతున్నారు. మరి అన్ని విధాలుగా వారి జీవితంలో ఓటమి ఎదుర్కొంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అటువంటి జీవితాన్ని మనకివ్వలేదు. నీ హృదయమును కలవరపడనీకుడి అని చెప్పిన దేవుడు మన దేవుడు. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి అని చెప్పినటువంటి ప్రేమ కలిగినటువంటి దేవుడు మన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ దినమున జయకరమైనటువంటి క్రైస్తవ జీవితం అనగా ఓటమి లేనటువంటి పరిపూర్ణ ఆశీర్వాదం కలిగినటువంటి దేవుని బిడలుగా మనం జీవించాలంటే ఏం చేయాలి అనే అంశాన్ని నేను మీ ముందు ఉంచబోతున్నాను. చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం విందాం. మరి ఒక జయ జీవితం జీవించాలి అంటే చాలామంది అనుకుంటారు, ఒక 40 దినాలు నేను ఉపవాసం చేస్తే దేవుడు నాకు ఆ శక్తిని ఇస్తాడు. లేకపోతే కొంతమంది ఏమంటారంటే, నేను పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నందువల్ల నేను నిశ్చయంగా జయ జీవితాన్ని జీవించగలను అనుకుంటాను. కొంతమంది ఏమనుకుంటారంటే, నేను వాక్యానుసారంగా జీవిస్తున్నాను కాబట్టి నిశ్చయంగా నేను జయ జీవితంలో ఉన్నాను అనుకుంటారు. కొంతమంది నేను క్రమమైన రీతిలో క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నాను కాబట్టి నిశ్చయంగా నేను జయ జీవితంలో ఉన్నాను అనుకుంటారు. మరి వారి జీవితాలను తరచి చూసినట్లయితే, లేదా వారిని మనము లోతుగా ప్రశ్నించినట్లయితే ఎక్కడో ఒక వెలితి, ఎక్కడో ఒక ఇబ్బంది, ఎక్కడో వాళ్ళ జీవితంలో ఒక సంపూర్ణత కనబడినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. నిశ్చయంగా దేవుడు మన ప్రతి పరిస్థితిపై మనకు జయం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. సంపూర్ణ జయ జీవితంతో, జయోత్సవముతో నిన్ను నన్ను ఊరేగించాలని ఆశ కలిగిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. మరి పరిపూర్ణ జయమును నీ జీవితంలో అనుభవించాలంటే ఏం చేయాలి? నేను ఈ విషయంలో మరి నా జీవితంలో ఎదుర్కొన్నటువంటి ఎన్నో పరిస్థితుల సమయంలో నేను దేవుడి సన్నిధిలో కనిపెట్టినప్పుడు మరి దేవుడు నాకు బయలుపరిచినటువంటి 3 ప్రాముఖ్యమైనటువంటి సత్యాలు నేను మీతో పంచుకుంటాను. మొదటిగా మనం గమనించినట్లయితే, మనం మన దేవుని ఎరగాలి. హల్లెలూయా. ఇప్పుడు మనం అనుకోవచ్చు, ఏంటి
బ్రదర్ ఇటువంటి మాట చెప్తున్నారు, నా దేవుని నేను ఎరగనా, నా దేవుడు నాకు తెలియదా, నేను మరి నా దేవునితో ఎంత లోతైన సహవాసము అనుబంధాన్ని నేను కలిగి ఉన్నానో నాకు దేవునికే తెలుసు అని చెప్తారు కొంతమంది. మరి కొంతమంది అంటారు, నేను ఇప్పటికీ బైబిల్ని ఒక 50 సార్లు, కొంతమంది 100 సార్లు నేను బైబిల్ చదివాను, మరి దేవుడు అంటే నాకు తెలియదా? నిశ్చయంగా దేవుని వాక్యం మనం గమనించినట్లయితే దేవుని వాక్యం నుంచి మరి వాక్యం ఏం చెప్తుందో చూద్దాం. మరి కీర్తనలు 46వ కీర్తన 10వ వచనాన్ని నేను మీకోసం చదవబోతున్నాను. 46వ కీర్తన 10వ వచనం చెప్తుంది, ఊరకుండుడి నేనే దేవుడునని తెలుసుకొనుడి. ఊరకుండుడి నేనే దేవుడునని తెలుసుకొనుడి. ఇంగ్లీష్ బైబిల్లో ఇంకా చాలా చక్కగా ఏం చెప్తుందంటే, స్టాండ్ స్టిల్ అండ్ నో దట్ ఐ యామ్ గాడ్. స్టాండ్ స్టిల్ అంటే మనము ఊరకుండాలంట. కొన్నిసార్లు నిజంగా మన జీవితంలో ఊరకుండే అనుభవం చాలా ముఖ్యమైనది. మన జీవితము ఒక కలవరంతో, ఒక వేదంతో, ఇబ్బందితో ఉంటున్నట్లయితే నువ్వు ఒక నిమిషము ఊరకుండి నీ దేవుడు ఎవరో నువ్వు తెలుసుకుంటున్నావా? నా దేవుడు ఎవరో నేను తెలుసుకోవాలి, మన దేవుడు ఎవరో మనం తెలుసుకోవాలి. నిశ్చయంగా నీతో ఉన్నటువంటి దేవుడు ఎటువంటి వాడని ఎప్పుడైతే నువ్వు గ్రహిస్తావో నీ జీవితంలో ఓటమి నీ దరిదాపులు కూడా రాదు. సమస్య నీ దరిదాపులు రావడానికి భయపడుతుంది. చూడండి, దేవుడు మనం గమనించినట్టయితే ఆదికాండము 17వ అధ్యాయము 1వ వచనంలో ఏం సెలవిస్తున్నాడో చూద్దాం. ఇక్కడ అబ్రాహాముతో దేవుడు ఒక మాట చెప్తున్నాడు. అబ్రాహాంతో ఏం చెప్తున్నాడు? అబ్రాహాము 99 ఏళ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. హల్లెలూయా. ఆయన తాను పరిచయం చేసుకుంటున్నాడు. ఏమని? నేను సర్వశక్తి గల దేవుడను, మరి నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. దేవునికి మహిమ కలుగును గాక. మరి సర్వశక్తి కలిగిన దేవుడు అంటే ఏంటి? మనం ఎప్పుడైనా మన దేవుని సర్వశక్తి కలిగిన దేవా అని మరి నోటితో చెప్పుకుంటాము, కానీ ఆ దేవుణ్ణి, ఆయన శక్తిని మనం ఎప్పుడైనా గ్రహించామా? లేకపోతే ఆ సర్వశక్తి కలిగిన దేవుణ్ణి మనము మన పరిస్థితుల్లో ఆయన సహాయాన్ని పొందుకున్నామా? చూడండి, సర్వశక్తి కల దేవుడు, ఆల్ మైటీ గాడ్, ఆల్ పవర్ఫుల్ గాడ్ అంటే అర్థం ఏంటంటే సమస్తముపై అధికారం కలిగిన దేవుడు ఆయన, సమస్తమును చేయగలిగిన దేవుడు ఆయన. ఈ విధంగా నువ్వు దేవుని ఎప్పుడైనా ఎరిగావా? నీ దేవునికి సమస్తం సాధ్యమని తెలుసా? చాలాసార్లు మనము మన దేవుని యొక్క శక్తిని, ఆయన యొక్క బలాన్ని మనము మర్చిపోతాం, గ్రహించం. చూడండి, మోషే ఎర్ర సముద్రాన్ని చీల్చగలిగాడంటే దాని అర్థం ఏంటి? ఒక మానవుడు మోషే, కానీ అతనిలో దేవుడు, తన దేవుడు సర్వశక్తి కలిగిన వాడు, ఆయనకు సమస్తము సాధ్యం అని గ్రహించే ఒక మనసు, నిశ్చయముగా నా దేవుడు ఈ ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేయగలిగడు అనే ఒక నమ్మకంలోనికి, విశ్వాసంలోనికి ఆయన నడిపించగలిగాడు. మరి మోషే తర్వాత మనం గమనించినట్లయితే యెహోషువ ఉన్నాడు. యెహోషువ మరి యుద్ధం చేస్తుండగా సూర్యుడిని, చంద్రుణ్ణి అలాగే నిలిపివేశాడంట. ఎలా నిలిపివేస్తున్నాడు? అదేమన్నా 2 బాల్సా? ఈ బాల్ అక్కడ అయిపో, ఆ బాల్ అక్కడ ఉండని చెప్పి పాపడానికి కాదు.
సూర్యుడు చంద్రుడు వాళ్ళిద్దరికి వాటి రెండిటికి ఆయన కమాండ్ చేస్తున్నాడు, ఆజ్ఞిస్తున్నాడు, మీరు అక్కడ నిలిచిపో, నువ్వు ఇక్కడ నిలిచిపో. ఎట్లా చెప్పగలుగుతున్నాడు? తన దేవుడు సర్వశక్తి కలిగిన వాడు అని విశ్వసించినందువల్ల ఈ క్రియ జరుగుతుంది. మరి మనము మన పరిస్థితుల్లో మన దేవుని యొక్క శక్తిని గ్రహించగలుగుతున్నామా? మన దేవుడు సర్వశక్తిమంతుడని నువ్వు ఎరగలుగుతున్నావా? ఆయనకి సమస్తము సాధ్యమని నువ్వు గ్రహించగలుగుతున్నావా? అట్లా గ్రహించగలిగినట్లయితే నీ జీవితము ఇలా ఉండదు. నీ జీవితంలో కృంగుబాటు ఉండదు. నీ జీవితంలో వచ్చే సమస్యల గురించి నువ్వు అస్సలు దిగులు పడవు. నువ్వు ధైర్యంగా వాటిని ఎదుర్కొని వాటిని పారదోలే శక్తిమంతుడుగా నువ్వు ఉంటావు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినమున మన సమస్యలు మనల్ని బలహీనపరుస్తున్నట్లయితే, మన సమస్యలు మనల్ని కృంగిపోచేస్తున్నట్లయితే దానికి కారణం ఏంటంటే మన దేవుణ్ణి మనము బలహీనుడిగా చూస్తున్నాం. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవారి కంటే గొప్పవాడు అని దేవుని వాక్యం చెప్తే మనము మనలో ఉన్నవాడిని బలహీనంగా చూస్తున్నాం, లోకాన్ని గొప్పదిగా బలంగా చూస్తున్నాం. ఇదేనా? నీ చూపు మార్చుకో, నీ దృష్టి నీ దేవునిపై కేంద్రీకరించు, ఆయన వైపు చూడు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. హల్లెలూయా. నీ జీవితంలో నువ్వు ఎటువంటి సమస్య గుండా వెళ్తున్నా కూడా దాని నుంచి బయటికి తీసుకురావడానికి దేవుడు శక్తిమంతుడు. ఆయనకు సాధ్యం. మనిషికి అసాధ్యమైనది దేవునికి సాధ్యం. అందుకే ఆయన దేవుడు అయ్యాడు, మనం మనుషులమయ్యాం. దీంట్లో తప్పలేదు. రెండవ అంశాన్ని మనం చూద్దాం. రెండవదిగా మనము దేని గురించి మనం తెలుసుకోవాలంటే నిన్ను గురించి నువ్వు తెలుసుకోవాలి, నా గురించి నేను తెలుసుకోవాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మనం అనుకోవచ్చు, మరి నా గురించి నేను తెలుసుకోవడమా? నా గురించి నాకెందుకు తెలియదు? చిన్నప్పటి నుంచి నా గురించి నాకు తెలుసు. నేను ఎక్కడ పుట్టానో, ఎక్కడ పెరిగానో, మరి ఎటువంటి సంఘాల్లో నేను అంటుకట్టబడ్డానో, మరి ఎటువంటి ఆత్మీయ స్థితిలో నేను ఎదుగుతున్నానో, ఇవన్నీ కూడా నాకు తెలుసు. మరి నేను ఇంకా తెలుసుకోవాల్సింది ఏంటి? చూడండి, మనము మన గురించి ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో, అంటే నిన్ను దేవుడు ఏ విధంగా చూస్తున్నాడు, దేవుని యొక్క దృష్టి నీ గురించి ఎలా ఉంది అనేది నిన్ను నువ్వు దేవుని దృష్టిలో చూసుకున్నట్లయితే నీ జీవితంలో ఓటమి అనేది ఉండదు. హల్లెలూయా. నేను ఒక వాక్యం మీ కొరకు చదవబోతున్నాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 10వ వచనాన్ని నేను మీ కొరకు చదువుతాను. 1 కొరింథీ 15:10. అక్కడ వాక్యం చెప్తుంది, నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయి ఉన్నాను. హల్లెలూయా. నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయి ఉన్నాను. హల్లెలూయా. అంటే నువ్వు ఏమై ఉన్నావు అనేది మనం తెలుసుకోవాలా. మనము బాహ్యంగా కనిపించే ఈ శరీరాన్ని గురించే మనం గమనిస్తాం. ఇప్పుడు నా బాహ్య శరీరాన్ని చూసి, ఓ నా వయసు మరి ఇప్పుడు 42 ఏళ్ళు దాటింది, మరి నా యొక్క శరీరాన్ని నేను ఏం చేయాలి, ఎలా ఆలోచించుకోవాలి, ఏం చేసుకోవాలి, ఇవి ఆలోచిస్తాం. నీ బాహ్య పురుషుని కంటే నీ అంతరంగ పురుషుని గురించి ఎప్పుడైనా ఆలోచించావా? నీ లోపల ఉన్నవాడే నిజమైన నువ్వై ఉన్నావు. అందుకే పౌలు చెప్తాడు, నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప. హల్లెలూయా. నీ లోపల ఉన్నవాడు, లేకపోతే నిజమైన నీవు అనేటువంటి ఆ ఆత్మ ఏమై ఉందో, లేకపోతే నువ్వు ఏమై ఉన్నావో అది నువ్వు గ్రహించగలుగుతున్నావా? దేవుని వాక్యం చెప్తుంది 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం, ఎవరైతే క్రీస్తునందు ఉన్నాడో అతను నూతన సృష్టి, ఇదిగో పాతవి గతించి సమస్తము కొత్తవాయను. నిన్ను దేవుడు ఒక నూతన సృష్టిగా చేశాడు.
నువ్వు ఇంకా పాత నువ్వు కాదు, నేను పాత నేను కాదు. అవి లోకం దృష్టికి, కానీ దేవుని దృష్టికి నీవు నేను ఒక నూతన సృష్టి. అది ఎవరి ద్వారా చేయబడింది? దేవుని ద్వారా చేయబడింది. హల్లెలూయా. దేవుడు ఒక నూతనమైన వ్యక్తిత్వాన్ని నీలో చొప్పించాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి నువ్వు ఒక నూతన సృష్టిగా మార్చబడ్డావనేది ఎప్పుడైనా నువ్వు గ్రహించవా? నీ జీవితంలో ఓటమి రావడానికి కారణం నేను దేవుని చేత తిరిగి రూపించబడ్డాను అనే సత్యము మనం గ్రహించకపోవడమే. నూతన సృష్టిగా మార్చబడిన మనము ఏమై ఉన్నాము చూడండి. దేవుని వాక్యము నీ గురించి నా గురించి ఏం చెప్తుంది? మరి గలతీయులకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయము 26, 27 వచనాలు నేను మీ కొరకు చదువుతాను. గలతీ 3, 26, 27. యేసు క్రీస్తు నందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే నూతన సృష్టిగా మార్చబడ్డావో నీవు దేవుని కుమారుడు అవుతున్నావు. స్త్రీలు పురుషులనే భేదం లేదు. మన ఆత్మకు స్త్రీ పురుషులనే భేదం లేదు. మన శరీరానికి స్త్రీ పురుషులనే భేదం. దేవుడు మనలో ఉంచిన ఆత్మ, అది దేవుడు ఏం చెప్తున్నాడంటే నా కుమారుడు. మరి మనం శరీర ప్రకారంగా స్త్రీ పురుషులై ఉన్నా కూడా మన ఆత్మకు ఒకటే లింగం, ఒకటే. ఆయన ఏమంటున్నాడు? నా కుమారుడా అని పిలుస్తున్నాడు. హల్లెలూయా. విశ్వాసము ద్వారా నువ్వు ఎవరి కుమారుడు అవుతున్నావు? దేవుని కుమారుడై ఉన్నావు. హల్లెలూయా. నువ్వు ఎవరై ఉన్నావో నువ్వు గ్రహించావనుకో నీ జీవితం ఇలా ఉండదు. నేను దేవుని కుమారుడని చెప్పు, నేను దేవుని బిడ్డనై ఉన్నానని చెప్పు. హల్లెలూయా. దేవుని కుమారుడుగా నువ్వు జీవించు. హల్లెలూయా. రెండవదిగా దేవుని వాక్యం ఇక్కడ ఏం చెప్తుంది? క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. హల్లెలూయా. దేవుడు నీకు ఒక డ్రెస్ ఇచ్చినాడు, డ్రెస్ను ధరింపజేశాడంట. హల్లెలూయా. ఏంటా డ్రెస్సు? యేసు క్రీస్తు అనే డ్రెస్నే, అనగా యేసు ప్రభునే నువ్వు ధరించుకొని ఉన్నావు, అనగా క్రీస్తు నందు నువ్వు జీవిస్తూ ఉన్నావు. హల్లెలూయా. నీ చుట్టూ యేసు అనేటువంటి ఆ శరీరము కంచె వేయబడి ఉంది. హల్లెలూయా. గొప్ప కంచె కాపుదల దేవుడు నీకు ఇస్తున్నాడు. హల్లెలూయా. ఈ ప్రొటెక్షన్ ఎవరు తెలుసా? ఇది Z+ కేటగిరీ ప్రొటెక్షన్ కాదు, దేవుని యొక్క ప్రొటెక్షన్. దానికి మించిన కాపుదల. క్రీస్తును మనము ధరించినటువంటి ఈ గొప్ప కాపుదలను నువ్వు ఉన్నావు. హల్లెలూయా. ఇప్పుడు నీ జీవితంలో ఓటమి ఉంటుందా? యేసు ప్రభువుని దాటుకొని ఏ ఓటమోనో నిన్ను తాగగలదా? హల్లెలూయా. నువ్వు దేవుని కుమారుడై ఉన్నావు, నూతన సృష్టిగా మార్చబడ్డావు. ఒకవేళ నీ బాహ్య రూపంలో మార్పు రాకపోవచ్చు, కానీ నీ అంతరంగంలో దేవుడు గొప్ప మార్పును తీసుకొని వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. సరే, మూడవదిగా మనం గమనించినట్లయితే దేని గురించి మనం తెలుసుకోవాలి? మూడవదిగా మన శత్రువు అయినటువంటి సాతాను గురించి తెలుసుకోవాలి. హల్లెలూయా. మన శత్రువైన సాతాను గురించి మనము నిశ్చయంగా తెలుసుకోవాలి. మరి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనాన్ని నేను చదువుతాను. 2వ కొరింథీ 2:11. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము అని అపోస్తలుడైన పౌలు ఇక్కడ చెప్తున్నాడు. సాతాను యొక్క తంత్రాలు అనగా మోసపరిచే వాడి క్రియలు మేము ఎరుగని వారము కాము. హల్లెలూయా. నువ్వు సాతాను యొక్క తంత్రాన్ని ఎరిగావా? సాతానుడు ఏ విధంగా నేను మోసం చేస్తున్నాడో నువ్వు గ్రహించావా? దేవుని బిడ్డలమైన మనకు ప్రతి దినము పోరాటంలో ఉంటాం, పోరాడుతూనే ఉన్నాం. ఎవరితో పోరాడుతున్నాం? దేవుని వాక్యం చెప్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయము మరి 12వ వచనం దేవుని వాక్యం చెప్తుంది, మనము పోరాడున్నది శరీరులతో కాదు. మన శరీరులతో కాదు, మనము శరీరులతో కాదు పోరాడేది.
మనతో పాటు నివసిస్తున్నటువంటి మనుషులతో కాదు మనం పోరాడేది. మనము పోరాడేది ఆత్మ సంబంధమైనటువంటి మరి దురాత్మ శక్తులతో. ఆత్మ సంబంధమైనటువంటి పోరాటాన్ని మనం పోరాడుతున్నాం. దురాత్మ శక్తుల సమూహాలతో మనం పోరాడుతున్నాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఈ ఎఫెసీ 6వ అధ్యాయము 11వ వచనములో దేవుని వాక్యం చెబుతుంది, మీరు అపవాది తంత్రములు ఎదురించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని ధరించుకొనండి. అపవాది తంత్రాలు మీరు ఎదిరించండి అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడే నీకు సర్వాంగ కవచాన్ని ధరింపు చేయువాడని సెలవిస్తున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. దాంతో నువ్వు అపవాది యొక్క క్రియలను లయపరచమని దేవుడు సెలవిస్తున్నాడు. నీ అపవాదిని, లేకపోతే నీకు విరోధంగా ఉన్నటువంటి శత్రువును నువ్వు ఎప్పుడైనా ఎరిగావా? ఆ శత్రువు ఎలా ఉంటాడు, అతడు ఏ విధంగా నీ జీవితంలో తన క్రియలు చేస్తాడనేది ఎప్పుడైనా గ్రహించావా? చాలాసార్లు మనం గ్రహించాం. ఒక సమస్య వచ్చినప్పుడు, ఒక శోధన వచ్చినప్పుడు, మరి కుటుంబంలో సమస్యలు ఏర్పడుతున్నప్పుడు మనం అనుకుంటాం ఎవరో మనిషి చేసినందువల్ల, ఎవరో ఒక వ్యక్తి వల్ల ఈ సమస్య వచ్చిందని. కానే కాదు. దుష్టుడు బలహీనమైనటువంటి ఆ వ్యక్తులను ఆయా సందర్భాల్లో వాడుకొని మన జీవితాలని విచ్ఛిన్నపరచాలని ప్రయత్నిస్తాడు, మన జీవితంలో సమస్యలు తీసుకోవడానికి ప్రయత్నిస్తాడు. అందుకే దేవుని వాక్యము చెబుతుంది, మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 27వ వచనంలో అపవాదికి చోటియకుడి అంటాడు. అపవాదికి నువ్వు చోటిస్తున్నావా? నీ జీవితంలో ఎవరికి ప్లేస్ ఉంది? దేవునికి ప్లేస్ ఉందా? అపవాదికి చోటు ఉందా? అపవాదికి చోటు ఇవ్వద్దు అని దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అపవాది ఒక తంత్రాలు ఎరుగు, అపవాదిని నువ్వు ఎదిరించు అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఎలాగే అపవాదిని ఎదిరించగలం? అపవాదిని ఎదిరించే అంత శక్తి మాకెక్కడుందంటారు చాలామంది. హల్లెలూయా, అపవాదిని ఎదిరించడము చాలా ఈజీ అండి, ఎంతో కష్టమైన పనేం కాదు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో దేవుని వాక్యం స్పష్టంగా ఏం చెప్తుందంటే, దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుంచి పారిపోవును. దేవునికి లోబడాలి, అపవాదిని ఎదిరించాలి. అపవాదిని ఎదిరించే శక్తి నువ్వు కావాలనుకుంటున్నావా? దేవునికి లోబడడం నేర్చుకోవాలి. దేవునికి ఎప్పుడైతే నువ్వు లోబడతావో అపవాదిని నువ్వు ఎదిరించగలవు. వాడు నిన్ను చూసి పారిపోతాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు చెప్తాడు, రోమీయులకు రాసిన పత్రిక మరి 15వ అధ్యాయము 16వ అధ్యాయము 20వ వచనంలో మనం చదివినట్లయితే, సమాధానకర్తయగు దేవుడు సాతానుని మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితకు దొక్కించును. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండును గాక. హల్లెలూయా, మీ కాళ్ళ కింద తొక్కిస్తాడంట అపవాదిని లేదా సాతానుని, శీఘ్రంగా, త్వరగా. హల్లెలూయా, దేవునికి లోబడినట్లయితే త్వరగా సాతానుడు నీ కాళ్ళ కింద చితక్క కొట్టబడడం ఖాయం. ఎందుకంటే అపవాది క్రియలు లయపరచడానికి వచ్చిన యేసు ప్రభువు ఆ కృపను, ఆ శక్తిని నీకు అనుగ్రహించడానికి శక్తిమంతుడై ఉన్నాడు. హల్లెలూయా, ఆయన నీకు తోడై ఉన్నాడని దేవుని వాక్యం చెప్తుంది. మరి నీ శత్రువును ఎరిగావా? మన జీవితంలో ఓటమికి కారణం మన శత్రువును మనం ఎరగకపోవడమే. మన శత్రువుని ఎరుగుదాం. 3 విషయాలు. మొదటగా మన దేవుని మనం ఎరగాలి. రెండవదిగా నీవు ఏమై ఉన్నావో దేవుని యందు అనేది ఎరగాలి. మూడవది నీ శత్రువు అయినటువంటి అపవాదిని నువ్వు ఎరగాలి, వాడి తంత్రాలు ఎరగాలి. హల్లెలూయా, వాడిని ఎదిరించాలి. ఎప్పుడైతే ఈ 3 క్రియలు నీ జీవితంలో కరెక్ట్గా తగిన విధంగా నువ్వు ఎప్పుడైతే నిర్వర్తిస్తావో నువ్వు ఒక యెహోషువ వలె దేవుని కోసం నిలబడగలవు. నీవు ఒక మోషే వలె దేవుని కోసం నిలబడగలవు. నువ్వు ఒక దావీదు వలె ఓటమి లేనటువంటి విజయాలతో ముందుకు కొనసాగలవు. ఒక షడ్రక్, మెషక్, అబేద్నెగోల వలె నువ్వు అగ్నిగుండంలో పడినా కూడా ధైర్యంగా బయటికి రాగలవు. అగ్నిగుండం వంటి సమస్యలు వచ్చినా కూడా వాటిని ఎదుర్కోగలవు. ఒక పేతురు వలె యేసు ప్రభుతో పాటి నీటి మీద నువ్వు నడవగలవు. అనగా విశ్వాస యాత్రలో ఆయనతో కలిసి నువ్వు నడవగలవు. హల్లెలూయా, ఒక పేతురు వలె మరి
ఆయన యేసు ప్రభువుని పోలి స్వస్థత పరిచయం చేసినట్లు ఆయన కొరకు నువ్వు గొప్ప కార్యాలు చేయగలవు. నా యందు విశ్వాసం ఉంచేవాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తానని చెప్పినటువంటి దేవుడు ఈ దినంలో నీకు నాకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. తల వంచుకుందాం, ప్రార్థన చేద్దాం, యేసయ్యని అడగదాం. యేసయ్యా, ఈ దినమున నా జీవితంలో ఇప్పటి వరకు ఓటమికి కారణమైనటువంటి నా బలహీనతలను నా నుంచి దూరపరచండి. పరిపూర్ణ జయ జీవితాన్ని జీవించడానికి ఇంకా నేను దేవుని గురించి తెలుసుకోవడానికి సహాయం చేయండి. మరి నేను దేవుని యందు ఏమై ఉన్నానో గ్రహించడానికి సహాయం చేయండి. అలాగే నా శత్రువైన సాతాను యొక్క తంత్రములు ఎరిగే కృపణ దయచేయని దేవుని అడగండి. మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. దేవుడు అద్భుతంగా నీ జీవితంలో ఓటమే లేకుండా పరిపూర్ణ జయముతో ఆశీర్వాదంతో నింపబోతున్నాడు. హల్లెలూయా. ఒక బలమైనటువంటి ఆత్మక్రియని ఇప్పుడు ఆయన నెరవేర్చబోతున్నాడు. పరిశుద్ధాత్మ క్రియ ఇప్పుడు నెరవేరబోతోంది. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. తండ్రి, మీరు ఊరకుండి నేనే దేవుడిని తెలుసుకోనని చెప్పిన మా తండ్రి, ఇదిగో నీ ప్రియ బిడ్డలనైనా ఈ దినమున వారి జీవితంలో ఎటువంటి ఓటమి వారిని బలహీనపరుస్తుందో, ఎటువంటి పరిస్థితులు వారిని కృంగజేస్తూ ఉన్నాయో నాయనా, ఈ దినము నుంచి వారు పరిపూర్ణంగా జయ జీవితంలో నడిచేందుకు మొదటగా నిన్ను ఎరిగేందుకు సహాయం చేయండి యేసయ్యా. రెండోదిగా నీ యందు వారు ఏమై ఉన్నారో గ్రహించేందుకు కృప దయచేయండి. మూడోదిగా వారిని బలహీనపరచాలని ప్రయత్నిస్తున్నటువంటి అపవాది క్రియలను ఎరిగి వాటిని లయపరిచే కృపతో నింపమని నేను ప్రార్థిస్తున్నాను. హల్లెలూయా. ఈ మూడు ఎరుగుల ద్వారా వారి జీవితాల సంపూర్ణ జయమును, పరిపూర్ణ దేవుని ఆశీర్వాదాలు అనుభవిస్తూ అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండేందుకు నాయనా మీరే కృప దయచేయమని మా ప్రభువుని రక్షకుడిని యేసు నామములో ప్రార్థించి ఆశీర్వదిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. నిశ్చయముగా ఈ వర్తమానం మీ అందరి జీవితాల్లో ఎంతో ఆశీర్వాదంగా ఉండబోతానని నమ్ముతున్నాను. మరి గడిచిన వారంలోనే ఇచ్చినటువంటి వర్తమానాలు కూడా మరి అనేక మంది వారి జీవితాల్లో ఎంతో అద్భుతాలు, ఎంతో ఆశీర్వాదాలు అనుగ్రహించాయని వారు వాట్సాప్లో మెసేజ్ల ద్వారా అయితేనేమి, ఫోన్ కాల్స్ ద్వారా అయితేనేమి మరి నాకు తెలియపరుస్తున్నారు. దాన్ని బట్టి దేవునికి సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు కలుగునుగాక. అలాగే మా నిమిత్తము మరి పరిచయ నిమిత్తము ప్రత్యేకంగా ఈ ఫెయిత్ బూస్టర్స్ ద్వారా ఇంకా బలమైనటువంటి దైవ వర్తమానాలు అందించేందుకు దేవుడు కృప దయచేయాలని ప్రార్థన చేయండి. దేవుడు మీకు అందరికీ తోడై ఉండి గొప్ప జయకరమైన అనుభవాల్లో మిమ్మల్ని నడిపించి దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.